శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మరిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ప్రచారం జరిగింది. మంత్రి ఆదేశాలతో జికా వైరస్ అనుమానాలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. మరిపాడు మండలం వెంకటాపురంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించింది. వెంకటాపురం గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. జికా వైరస్ సోకిన బాలుడిని మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నైకి తరలించారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేల్చిన ముంబై ల్యాబ్ రిపోర్టుల్లో స్పష్టం కావడంతో మరింత స్పష్టత కోసం శాంపిల్స్ పూణేకు పంపారు. వెంకటాపురంలో వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జికా వైరస్ అనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరిపడి మండలం నుంచి వెంకటాపురం అనే గ్రామంలో ఒక 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకింది. జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించడం జరిగింది. అనంతరం కూడా మెరుగైన వైద్యం కోసం ఈ బాలుడిని చెన్నై కూడా తరలించారు. ఈ నేపథ్యంలోనే బాలుని యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా భారతదేశంలోని ప్రధానమైన ఈ వైరల్ ల్యాబ్ దానికి పంపించడం జరిగింది. పూణేలోని ఒక ల్యాబ్ పంపించడం జరిగింది. ఈ పూణే ల్యాబ్ పంపించిన తర్వాత సుమారుగా ఈ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి వారం తర్వాత వస్తాయి. ఇప్పటికే పంపించి 4 రోజులు గడిచింది. మరో 2 రోజుల్లో పూర్తి నివేదిక అయితే వస్తుంది. ఈ లోపు మాత్రం జికా వైరస్ అని చెప్పి ఇక్కడంతా కలెక్టర్ జికా వైరస్ అని మాత్రం నిర్ధారణ జిల్లా వైద్యాధికారి కాసేపు మనకి మనం కనుక్కున్న సమాచారం మేరకు తెలియజేసింది. ఎందుకంటే జికా వైరస్ కి నెగటివ్ వచ్చింది. జికా వైరస్ అని పూర్తిగా చెప్పలేము. పూణే ల్యాబ్ లో పంపించాం. జికా వైరస్ పూణే ల్యాబ్ లో వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని నిర్ధారించి జిల్లా వైద్యాధికారి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వెంకటాపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్నాయి ఈ బాలుకి అని చెప్పి ఇటు జిల్లా యంత్రం కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గ్రామంలోని సుమారుగా 150 కుటుంబాలకు సంబంధించి ప్రతి కుటుంబంలో కూడా శానిటేషన్ చేశారు. ఈ జికా వైరస్ అనేది ప్రధానంగా చూసుకుంటే దోమకాటు వల్ల వస్తుంది. ఎయిడిస్ అనే ఒక దోమకాటు వల్ల జికా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి దోమల నివారణకు ఇప్పటికే ఆ గ్రామంలో అంతా కూడా శానిటైజింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఆత్మకూరుకి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి ఆనం రాయుడు కూడా స్పందించారు. ప్రతి కుటుంబానికి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని, ఎక్కడైనా కూడా అనుమానాలు వెంటనే వారందరూ కూడా ఒక క్వారంటైన్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసి వారందరినీ కూడా అబ్జర్వ్ అధికారులకు అయితే ఆదేశాలు చేశారు. కానీ జికా వైరస్ యొక్క పూర్వపరాలు చూసుకుంటే జికా వైరస్ అనేది ప్రస్తుతం 35 నుంచి 40 దేశాల్లో ఉంది. మొదటగా ఇది ఆఫ్రికా ఖండంలో పుట్టి అనంతరం లాటిన్ అమెరికా, అనంతరం యూరోప్ కంట్రీలో వచ్చింది. ఖండంలో మొదటగా కేరళ కావచ్చు, అలాగే ఇటు బెంగళూరులో కావచ్చు కొన్ని కేసులు అయితే బయటపడ్డాయి. ఈ జికా వైరస్ ప్రధానంగా గర్భిణుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గర్భిణుల మీద ప్రభావం చూపితే పుట్టే బిడ్డలకి తీవ్రమైన లోపాలతో ఏర్పడే బిడ్డలు పుడతారు. ముఖ్యంగా వాళ్ళ మెదడు లోపాలు కావచ్చు, తల చిన్నదిగా పుట్టడం కావచ్చు. ప్రధానంగా జికా వైరస్ అనేది ఆరోగ్యవంతుల మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఇది కేవలం గర్భవతుల మీద ప్రభావం చూపుతుంది. జికా వైరస్ అనేది మనకి సోకిన తర్వాత సుమారుగా 14 రోజుల లోపు ఎప్పుడైనా కూడా బయటపడే అవకాశం ఉంది. జికా వైరస్ అనేది సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే వారం లోపే కూడా పడొచ్చని చెప్పి అధికారులు చెప్తున్నా కూడా ఇప్పటి వరకు జికా వైరస్ ప్రపంచంలో ఎక్కడా కూడా వ్యాక్సిన్ అయితే కనుగొనలేదు. కాకుంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోవచ్చు, కానీ మహిళలకి ఫాస్ట్ గా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి లైంగికంగా కావచ్చు, అలాగే బ్లడ్ శాంపిల్స్ మార్చడం కావచ్చు, అలాగే దోమల వల్ల కావచ్చు. ఈ 3 అంశాల మీద ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వెంకటాపురంలో బయటపడ్డ ఈ జికా లక్షణాలు బయటపడడంతో చుట్టూ కూడా 5 కిలోమీటర్ల పరిధిలో ఆ గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అక్కడికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మలేరియా వైద్య అధికారులు కావచ్చు, అలాగే నెల్లూరు జిల్లా ప్రధాన వైద్యాధికారి పెంచలరావు కూడా ఇక్కడ ప్రత్యేక క్యాంపును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కాస్త ముందు కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తారు. గ్రామం అంతా కూడా మొత్తం కూడా శానిటేషన్ చేసి ఎప్పటికప్పుడు చేశారు. ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మంత్రి కూడా చెప్పారు. కాబట్టి జికా వైరస్ అనేది